సామాజిక న్యాయం జరగాలంటే ముందుగా సామాజిక వాస్తవాలు బయటపడాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయనతో పాటు కుల సంఘాలు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. దేశ ప్రధాని మోదీ 10న హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా బీసీల తరఫున స్వాగతం పలుకుతున్నామన్నారు. అయితే దేశ ప్రజలు 3 సార్లు ప్రధానిగా ఎన్నుకున్న తర్వాత కూడా బీసీలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంటున్నారని, అయితే తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న బీసీల అభివృద్ధికి కేంద్రం ఏ ప్రాధాన్యం ఇచ్చిందో చెప్పాలన్నారు. ఈరోజు జాతీయ బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో అఖిలపక్ష కుల సంఘాల భేటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా రేపు అనగా 10వ తారీఖున దేశ ప్రధాని హైదరాబాద్కు రావడాన్ని మేమందరం స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బీసీలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాంటి బీసీలకు ఈరోజు ఏం న్యాయం చేశారు గత 15 సంవత్సరాలుగా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. బీసీలకు కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు దశాబ్దాలుగా మా పోరాట ఫలితమే జనాభా గణనలో కులగణన చేస్తామని బీహార్ ఎన్నికలకు ముందు బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు నేడు డిజిటల్ జనగణన చేస్తుంది, కానీ ఓబీసీ కాలం ఎందుకు పెట్టడం లేదు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మోడీ హైదరాబాద్లో మీరు బీసీలకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు, అభివృద్ధికి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ వేదికగా మీరు చెప్పాలి అని తెలియజేస్తున్నాను. నేడు ఎడల ఓ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను.